చెప్పండి. ఈరోజు రెండవ రోజు ఈ రోజు చేరుకుంది. ఈ ఈ ఈ మహానాడు అనేది మీకు ఒక పండుగ లాంటిది. ఈ రెండవ రోజు కార్యక్రమం గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది మా నాయకుడు, మా ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి ఈరోజు. మాకు మహానాడు అనేది ఆయన జయంతిని పురస్కరించుకుని ఆనాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని స్థాపించిన దగ్గర నుంచి కూడా ఇది ఆనవాయితీ జరుగుతోంది. ప్రజా సమస్యల మీద గ్రామ స్థాయి నుంచి కూడా మరి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం, అక్కడి నుంచి తీర్మానాలు చేసుకోవడం, ఆ తీర్మానాల్ని జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా చర్చించుకుని ఈ మహావేదిక ద్వారా ఆయన ఆమోదింపు చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. మరి ఈ 2 రోజులు కూడా ఈ తీర్మానాల మీద చర్చించుకుని రేపు బహిరంగ సభలో రాయలసీమ డిక్లరేషన్ కానీ, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మీద తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల మీద కానీ రేపు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారు. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే మహానాడు కార్యక్రమం వచ్చింది. అంటే ఏం సాధించారు అంటే ఇప్పుడు సాధించిన ప్రగతి ఏమేమని చెప్తారు ఇక్కడ? చూశారు కదా మీరు, ఇవాళ ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. 5 సంవత్సరాలు రాజధాని కూడా లేనటువంటి రాష్ట్రానికి ఇవాళ ఒక రాజధాని నిర్మాణానికి అడుగులు ముందులు పడతా ఉన్నాయి. అదేవిధంగా మనకి పోలవరం పనులు స్టార్ట్ చేసుకోగలిగాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కూడా పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేసాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే అన్నా క్యాంటీన్లు తిరిగి మళ్ళీ తెరిపించాం, భూ హక్కు చట్టాలని రద్దు చేసాం. ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ రాబోయే కాలంలో ఏదైతే తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాం, ఆర్టీసీ బస్సు, ఇవన్నీ కూడా చేసుకుని సూపర్ 6లో ఇచ్చినటువంటి అన్ని అంశాలు చేసుకోవడమే కాకుండా ఇవాళ రాష్ట్ర జీడిపిని కూడా పెంచే కార్యక్రమాలు ముందుకు. లిక్కర్ స్కామ్లో ప్రధానమైన అందరినీ కూడా అరెస్ట్ చేస్తామంటారు. మరి విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ అంటే ఆయన మీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడనంతో ఆయన అరెస్ట్ చేయలేదా? అన్ని విచారణ జరుగుతుంది. విచారణలో ఎవరున్నా సరే ఎవరిని వదిలిపోవస్తారు. రాజ్ కేశరెడ్డిని అరెస్ట్ చేసి రాజ్ కేశరెడ్డికి మీ పార్టీ ఎంపీకి బాగా చాలా సన్నిహిత సంబంధం, వ్యాపార బంధువులు అన్ని విచారణ జరుగుతుంది. విచారణలు వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఓవరాల్ గా మహానాడు కార్యక్రమం కడపలో జరుగుతుంది. ఇక వైఎస్ఆర్ గారి ఇలాకా ఇది, ఇక్కడ జరుగుతున్న మహానాడు గురించి ఏం చెప్తారు? ఓవరాల్ గా చాలా అద్భుతంగా దేవతల ఆశీర్వాదం ఉంది అన్న నందమూరి తారక రామారావు. ఇంత చల్లటి వాతావరణంలో, ఎందుకంటే ఇంత సమ్మర్లో కడపలో మండిపోయే పరిస్థితి ఉంటే ఇవాళ చల్లటి కూలింగ్లో జరుగుతుంది. అది ఆశీర్వచనంగా మేము భావిస్తాం.